అదేవిధంగా శారీరకంగా మనం దృఢంగా ఉండడానికి ఈ క్రీడ ఎంతో తోడ్పడుతుంది. కాబట్టి సైన్యం యొక్క ఎక్కడో బాధల్లో మనకు సేవలు అందిస్తున్నటువంటి సైనికులు, అదేవిధంగా మనకు అన్నం పెట్టేటువంటి ఆరాధ్య దైవం శ్రీ ఎన్ కిషన్ నాయక్ గారు, టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అన్న సుధాకర్ రెడ్డి అన్న గారు, ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడి పనిచేశారు. కాబట్టి వాళ్ళందరూ ఇప్పుడు అధ్యక్షుల వారు టీషర్ట్ ఇవ్వాలని అనుకున్నాం. కాబట్టి ఆ టీషర్ట్ అందరికీ ఇచ్చేందుకు అధ్యక్షుల వారు వచ్చి మన స్టేట్ కబడ్డీ మనము ఇంత భారీ ఎత్తున అవుతుందని అనుకోలేదు. కానీ ఒక్కసారి ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కావున ఈ టోర్నమెంట్ 34th సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2024-2025 ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఓపెన్. ముందుకు రావాలి. ఓదుతుంది ఇప్పుడు వికారాబాద్ కెప్టెన్. మీకు అందరికీ తెలుసు, 10 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఉండేదో క్రీడలన్నింటినీ నిర్వీర్యం చేసిన సంగతి నాకు తెలుసు. ఏ క్రీడ కూడా ఆడే పరిస్థితి లేకుండా ఉండే 10 సంవత్సరాల్లో. కానీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత క్రీడల పట్ల చాలా శ్రద్ధ తీసుకొని మొన్న ఈ మధ్యకాలంలో సీఎం కప్ అని చెప్పేసి పెట్టి ఊరున మండల జిల్లాగా స్టేట్గా దీన్ని ఆడిపియడం జరిగింది. అంటే క్రీడలకు ప్రోత్సాహం ఇస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి చెప్పక తప్పదు. అదేవిధంగా క్రీడలకు సంబంధించి క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో నేషనల్స్ కానీ ఇంటర్నేషనల్స్ కానీ ఆడిన వాళ్ళకు ప్రభుత్వ పరంగా మీకు అందరికీ తెలుసు 2% జాబ్ రిజర్వేషన్ కూడా ఉంటుందని మీకు అందరికీ తెలుసు. దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాటిస్తుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఈ మధ్యకాలంలో అసెంబ్లీలో అనౌన్స్ చేయడం జరిగింది, ఒక క్రికెట్ ప్లేయర్ ఒకటి ఇండోర్ స్టేడియం ఒకటి అవుట్డోర్ స్టేడియం కావాలని చెప్పి జరిగింది. తప్పకుండా అది ప్రభుత్వ పరంగా కన్నారంలో కూడా 5 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. మరి దానికి కావాల్సిన ఆర్థిక వనరులు కూడా 7 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వ పరంగా తీసుకొని వచ్చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ, మరి మీరందరికీ 33 జిల్లాలకు వెళ్ళి బాలబాలికలు చిన్న ఉన్నారు, చాలా చిన్న ఉన్నారు పిల్లలు. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మా మీదుందని, మా వికారాబాద్ ప్రజలపైన లేదు, వికారాబాద్ నాయకులపైన లేదు, వికారాబాద్ పోలీసులపైన కూడా ఉందని చెప్పేసి తెలియజేస్తూ, మరి డిఎస్పీ గారు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. డిఎస్పీ గారు శ్రీనివాస్ రెడ్డి గారు